కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు కేటీఆర్. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రేవంత్ డ్రామాలు ఆడుతున్నాడని చెప్పారు. 95% మందికి పథకాలు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల మోసాలను ప్రజాక్షేత్రంలో ఎండగడదామని బీఆర్ఎస్ నేతలకు పిలుపునిచ్చారు. జనవరి 30న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గాంధీ విగ్రహాలకు కాంగ్రెస్ 420 హామీలపై వినతి పత్రం ఇవ్వాలని కోరారు. చాతనైతే మాకంటే ఎక్కువ చేసి చూపెట్టు. నువ్వే కదా చెప్పినావు 10,000 ఇస్తున్నాడు కేసీఆర్ బిచ్చమేసినట్టు, నేను 15,000 ఇస్తాను. మరి ఏమాయ 15,000? ఇప్పటికే వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టినావు. మొదటిసారి 2,500 తప్పించినావు. ఇప్పుడు మళ్ళీ 12,000కే కటింగ్ పెట్టే ప్రయత్నంలో ఉన్నావు. కట్టుకొట్టే ప్రయత్నంలో ఉంటే మళ్ళీ మేము అసెంబ్లీలో గర్జిస్తే చివరికి విధి లేక మళ్ళీ అందరికి ఇస్తా అని చెప్పి ముంగట్టుకు వచ్చినావు. కానీ కట్టింగ్ పెట్టినావు. 15,000ని 12,000 చేసినావు. చాతనైతే 15,000 చేసి చూపెట్టు. నేను ఒకటే స్పీచ్లో కొడంగల్లా మొదలు ఏం చెప్పిండు, తెల్లారే వరకు అందరికి పైసలు పడతాయి అన్నాడు. కరెక్ట్గా 15 నిమిషాల్లో మాట మార్చేసిండు. ఎవరికి తెలియదు అది 2025, 26, 29, 30 ఎవరికి ఎరకలేదు. ఎందుకంటే వీళ్ళ మాటలకు గ్యారంటీ లేదు. 100 రోజులు అన్నాడు, 420 దిన్లు అయిపోయినాయి, దానికే దిక్కులేదు. మళ్ళీ మీదికి వెళ్ళి ఇప్పుడు మార్చి 31. ఎందుకు ఎరికేనా మార్చి 31? డబ్బాల ఓట్లు పడాలన్నా వద్దా? మరి ఓట్లు గుద్దాలంటే చూపెట్టాలి కదా దుకాణాలు. ఇగో 12,786 ఊళ్ళు ఉన్నాయి రాష్ట్రంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఘనత వహించిన ప్రభుత్వం ఏందట అంటే మండలానికి ఒక ఊరికి ఇస్తారట. మండలానికి ఒక ఊరు సేమ్ మహానాపల్లి అంటారా చికెన్ సీన్ అదే ఇక అది కట్టాలి, చూపెట్టాలి, ఊరియాలి. ఒక ఊళ్ళు ఇచ్చినా మీకు కూడా ఇస్తాం, మీరు నాకు గుద్దితే మీకు ఇస్తా, లేకపోతే ఇక 12,786 గ్రామ పంచాయతీలు ఉంటే నువ్వు ఇచ్చేది 612 గ్రామాలలో. అంటే 95-96% మందికి ఇచ్చేది లేదు. కానీ మళ్ళీ దానికి బిల్డప్. ఇక బిల్డప్ ఎట్లుంటుంది అంటే ఇగో ఇట్లా రాసిన ఉత్తరం మళ్ళీ దీనికి ఈ అందానికి కింద ఇవ్వని సంతకం లేదు. ఇదివరకు సంతకాలు పెట్టిన దానికే దిక్కు లేదు, ఇప్పుడు సంతకమే లేదు. చరిత్రాత్మకం. ఏది కార్డు ఇచ్చుడు చరిత్రాత్మకం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చరిత్రాత్మకం, 100% ఇస్తా అని చెప్పి 5% ఇచ్చుడు చరిత్రాత్మకం, మళ్ళీ ఇవి మనం నమ్మి అవలగల్లమవుడు ఇంకా చరిత్రాత్మకం. అందుకే మనోళ్ళకు మనమే చెప్పాలి. ఊకే మోసం చేసే ప్రయత్నం అవతలోడు చేస్తే ఖండించాల్సింది, చెప్పాల్సింది మన మీద ఉంటుంది. బాధ్యత వివరించి చెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. 6 గ్యారంటీలు అన్నావు, 420 హామీలు అన్నావు, అమలు చెయ్యి. ఆడపిల్లలు ఎదురు చూస్తున్నారు, నెలకు 2,500 ఎప్పుడు పడతాయి అని 1,67,00,000 మంది 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు ఇప్పటికే బాకీ ఉన్నావు. నువ్వు వాళ్ళకు 30,000 రూపాయలు బాకీ నువ్వు గత సంవత్సరం. అట్లే రైతులు ఎదురు చూస్తున్నారు, రైతు బంధు ఎప్పుడు పడుతుంది, వానాకాలం రైతు బంధు కూడా ఎప్పటి నుంచి ఇస్తావు, రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. పిల్లలు ఎదురు చూస్తున్నారు, విద్యార్థులు 2 లక్షల ఉద్యోగాలు ఏమాయే ఎక్కడ పోయినా ఎదురు చూస్తున్నారు. కాబట్టి దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు మాకంటే ఎక్కువ చేసి చూపెట్టు. మేము వద్దంటలేం. 2 పంటలకు మేము రైతు బంధు ఇచ్చినాం, నువ్వు 3వ పంటకు గుడి నువ్వే అన్నావు, మేము అనలే. 3వ పంటకు గుడి ఇవ్వాలి రైతు బంధు నువ్వే అన్నావు, నువ్వు ఇయ్యు, మేము వద్దంటలేం కదా. ఇదివరకు అనౌన్స్ చేసిన పెట్టుబడులే మళ్ళీ అనౌన్స్ చేసి దాన్ని మళ్ళీ కొత్త కలరింగ్ ఇచ్చి 2 ఫోటోలు దిగి అవి పట్టుకొచ్చి ఎవరినో కన్ఫ్యూజ్ చేస్తా అంటే ఇది ఎడ్డి తెలంగాణ గుడ్డి తెలంగాణ కాదు. అన్ని రకాలుగా అవగాహన ఉన్న తెలంగాణ. తప్పకుండా మా పిల్లలు మా తమ్ముళ్ళే సోషల్ మీడియాలో కానీ బయట కానీ బ్రహ్మాండంగా నీ ప్రభుత్వం యొక్క మోసాన్ని బయట పెడతారనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. జనవరి 30 నాడు ఈ 420 హామీల పుస్తకాలు మీకు వస్తాయి. ఇది పట్టుకోవాలి, గాంధీ తాతకాడికి పోవాలి. గాంధీ బొమ్మ ఎక్కడుంటే అక్కడ మీ ఊళ్ళో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మన కార్యకర్తలు, మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా వస్తారు, పెద్దవాళ్ళు కూడా వస్తారు. మీరు కూడా ముంగట పడాలి, పోవాలి. 420 హామీ, 420 వాదే, 420 దిన్. ఇది మళ్ళొక్కసారి గాంధీ తాతకు వినతి పత్రం ఇవ్వాలి. ఇచ్చి బ్రహ్మాండంగా మీరు ఎక్కడికక్కడ ప్రజల్ని చైతన్యవంతులు చేయండి. అడుగుతారు ప్రజలు కూడా, అరే ఏమరా తమ్మి చెవిలో పువ్వు పెట్టుకున్నావు అంటారు. ఏం చేయాలని మరి రేవంత్ రెడ్డి పువ్వు పెట్టిండు, ఇప్పటివరకు ఏం వస్తలేదు, 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఏది లేకపోయా. ఉన్న మెడికల్ కాలేజీలు నడపశాతం అయితే లేదు, ఇంకేం చేయాలి. గురుకుల పాఠశాలలు నడపత్తలేదు, మంచిళ్ళు చేస్తలేదు, కరెంటు చేస్తలేదు, ఒక్క పథకం అమలు లేదు. ఏం చేయాలి అని చెప్పి ఎక్కడికక్కడ ఈ చర్చ జరగాల్సిందే. జనవరి 30 తారీఖు మర్చిపోకురి. జనవరి 30 నాడు 420 దిన్ కాంగ్రెస్ పార్టీకి నిండుతుంది. 420 హామీలు యాద్ చేయాలి, గాంధీ తాతకు దండం పెట్టాలి. ఒరిజినల్ గాంధీ గారు డూప్లికేట్ గాంధీలకు మరి ఆదేశం ఇచ్చేటట్టు, వాళ్ళ కళ్ళకచ్చి రేవంత్ రెడ్డికి ఆదేశం ఇచ్చేటట్టు మనందరం కూడా ఒక ప్రోగ్రాం తీసుకుందాం.